ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాకినాడ పెన్షనర్స్ భవనంలో ఈ నెల 26వ తేదీ ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని సావనీర్ కమిటీ అధ్యక్షులు కె పద్మనాభం, కన్వీనర్ కోఆర్డినేటర్ పి శాస్త్రి వెల్లడించారు. గురువారం పెన్షన్దారుల భవనంలో జిల్లా అధ్యక్షులు కె పద్మనాభం, రాష్ట్ర సంఘ అధ్యక్షుడు పిఎస్ఎస్ ఎన్పి శాస్త్రిలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మనాభం శాస్త్రిలు మాట్లాడుతూ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కొన్ని కార్యకలాపాలు సభ్యులకు స్వచ్ఛందంగా నిర్వహిస్తుందని వాటిని వివరించారు. ప్రతి నెల క్రమం తప్పకుండా సభ్యులు సమావేశం నిర్వహించి చేసిన కార్యక్రమాలు చేయబోయి వాటిని తెలియజేస్తున్నామన్నారు. వచ్చే 2026 జనవరి, ఫిబ్రవరిలో సభ్యులకు లైఫ్ సర్టిఫికెట్లను జారీ చేస్తామన్నారు. అలాగే ప్రముఖులు, జాతీయ నేతలు జయంతులను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. డిసెంబర్ 15 పింఛన్దారుల దినోత్సవం నిర్వహిస్తున్నామని చెప్పారు. కావున వేడుకలను పెన్షన్దారులు కుటుంబ సభ్యులతో హాజరు కావాలని పద్మనాభం శాస్త్రిలు కోరారు. ఈ సమావేశంలో జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి టి నుకరాజు, రాష్ట్ర సంఘం కార్యదర్శి షేక్ ఇబ్రహీం, అసోసియేషన్ల ప్రెసిడెంట్లు ఎన్ వెంకట్రావు, సిహెచ్వి సరోజిని, జిల్లా సంఘం కోశాధికారి పి శేషగిరి, రాష్ట్ర కార్యదర్శి షాజిదా తదితరులు పాల్గొన్నారు. ఇంతవరకు చరిత్రలో ఏ యూనిట్ కానీ రాష్ట్రం మొత్తం మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగానే అప్పుడు వచ్చినటువంటి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఆ లీడర్స్ కూడా వేళ ఒకటే మాట అన్నారు, దక్షిణ భారతదేశంలో ఇంత స్థాయిలో ఎక్కడా జరగలేదు, దాని ప్రత్యక్ష సాక్షులు అని చెప్పి ఢిల్లీ వాసులు మా లీడర్స్ చెప్పడం జరిగింది. ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఆ వేళ మేము చేయడం జరిగింది. అలాగే తర్వాత కోవిడ్లో ఎక్కడా జరిగినటువంటిది ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, థర్డ్ డోసు కూడా మన ఆఫీస్కి తీసుకొచ్చి ఇక్కడ మన వాళ్ళందరికీ కూడా వేయించి లోకల్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకొచ్చి వాళ్ళకు కూడా మేము ఇక్కడ సర్వీస్ చేయడం అనేది జరిగింది. ఇది కూడా ఒక రికార్డ్ అని చెప్పి చెప్తున్నాం. అలాగే ఆధార్ అప్ టు డేట్ అన్నారు, ఏం చేయాలో తెలియట్లేదు, ఎక్కడ పడితే లైన్ ఉంటుందని చెప్పేసి మేము వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఇక్కడ పెట్టి నెలల పాటు ఆధార్ని కూడా మేము అప్ టు డేట్ కార్యక్రమం కూడా మేము ఇక్కడ చేయించగలిగాం. అలాగే తర్వాత స్టేట్ విడిపోయిన తర్వాత మా స్టేట్ ఆఫీస్ వాడికి అప్పుడు డబ్బులు ఏమీ లేవు, ఈసీ మీటింగ్ పెట్టుకుని కూడా డబ్బు లేదు. ఆఖరికి మేము కాకినాడ వాళ్ళు మేము ఉన్నాం. ఇదంతా కూడా అంటే చాలా మందికి ప్రజెంట్ పనిచేసే ఉద్యోగస్తులకు కూడా ఒక సావనీర్ అంటే కూడా తెలియని పరిస్థితిలో ఉంది ఈ ప్రజెంట్ జనరేషన్కి. అందువల్ల జ్ఞాపకాల పుస్తకం కింద ఉండాలనే ఉద్దేశంతో దీన్ని గత 3 నెలల నుంచి మా శాస్త్రి గారు అయితే, అదేవిధంగా ఇబ్రహీం గారు, వెంకటరావు గారు, మన నూకరాజు గారు అయితే చేశారు, శాస్త్రి గారు కూడా. మరి ఈరోజు 1975లో ఉన్నటువంటి పెంకుటిల్ని ఈ స్థాయికి తీసుకొచ్చామంటే మాకున్న కలెక్టర్ గారితో ఉన్న సంబంధాలతోటి మేము ఈ స్థాయికి ఎదిగాం. మరి ఈ కార్పొరేట్ ఎవరైనా వచ్చి కార్పొరేట్ ఆఫీసర్ ఉందని అడగడం జరుగుతుంది. మరి దానికి మాకు ఒక అజ్ఞాతవాసానికి ఏమనుకోండి రాజు గారు అనేసి ఒకసారి నిర్మల్ రాజు గారు, ఆయన ఈ టేబుల్స్ అయితే కానీ ఈ ఆఫీసు డెకలమా అంతా కూడా చేయడం జరిగింది. మరి వారికి ప్రత్యేకంగా ఈ సభాపూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ మేము కార్యక్రమం చేసుకుంటున్నాం. అట్లే ఇబ్రహీం మన జితేంద్ర గారు కొన్ని ప్రికాషన్స్ తీసుకోండి అని చెప్పిన దాని మీద మేము ప్రికాషన్స్ ఏం తీసుకున్నామంటే వచ్చే పబ్లిక్ అలాగనే రాజకీయ నాయకులు వచ్చే వెహికల్స్ అన్ని కూడా పార్కింగ్ ప్లేస్ ఏదని చెప్తే పార్కింగ్ ప్లేస్ ని మెకలాన్ హై స్కూల్ గ్రౌండ్స్ పెట్టాము సార్. అట్లాగే ఆ పరిస్థితి ప్రాంతాలు పెట్టాము. ఆల్రెడీ పర్మిషన్ అకార్డెడ్. ఆ పార్కింగ్ ప్లేస్ మాత్రం మెకలాన్స్ గ్రౌండ్ అండి. అట్లాగే చిన్న విషయాలు చెప్పారు, జాగ్రత్త తీసుకోమని చెప్పారు. దానికి అనుగుణంగానే మేమందరం కలిసి ఈ కార్యక్రమం చేయడానికి అవుతున్నాం. కాబట్టి మీ ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఇది పబ్లిక్ తెలియపరచండి, అందరూ తెలియపరిచి అందరూ కూడా 26 ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఎక్కడ డిసైడ్ చేసి ఇక్కడ నిర్వహించుకోవడానికి మేము ప్లాన్ చేస్తున్నామండి. వాటర్ ప్రూఫ్ టెంట్లను పురమాయించుకున్నాం. కాబట్టి అందరికీ తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీరు కూడా వచ్చి కార్యక్రమం జయప్రదం అని